హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బీహార్‌కి ప్రత్యేక హోదాని కేంద్రం నిరాకరించడం జరిగింది. దీంతో ఏపీకి కూడా ఇక ప్రత్యేక హోదా రాదు అని చెప్పేసి చాలా మంది డిసైడ్ అయిపోయారు. మరి ఇప్పుడు నితీష్ కుమార్ గారు గానివ్వండి, లేకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు ఫర్దర్‌గా? ఎటువంటి స్టెప్స్ తీసుకుంటారు? ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచనలు ఏమన్నా ఉన్నారా అని చెప్పేసి ఇటువంటి చర్చకు రావడం మనం చూస్తున్నాం సార్. మరి ఆ పాసిబిలిటీ ఉందా? మరి ఎందుకు బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేదు? మరి ఏపీకి కూడా నిజంగా రాదంటారా ప్రత్యేక హోదా? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే. సార్, బీహార్ అడిగింది ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి. కాకపోతే కేంద్రం నిరాకరించింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా గురించి అడగలేదు. అయితే అడిగిన బీహార్‌కి ఇవ్వలేదు. అడగని చంద్రబాబు నాయుడు గారికి ఏపీకి ఇవ్వరు అని చెప్పేసి చాలా మంది అనేసుకుంటున్నారు. అది ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమన్నా డిమాండ్ చేస్తారా? ఒత్తిడి తెస్తారా కేంద్రం పైన? ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచనలు ఏమన్నా ఉన్నారా అని చెప్పేసి ఇటువంటి చర్చలకు కూడా ఇప్పుడు ఈ నిర్ణయం అనేది తావిస్తుంది సార్. మరి మీరేం చెప్తారు సార్? అది ప్రత్యేక హోదా అనేది దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయండి. అంటే ఎట్లా అంటే అక్కడ భూమి వ్యవసాయానికి పనికిరాదు, ఎక్కువ ప్రాంతం కొండలు గుట్టలుగానే ఉంటుంది, లేదా అది ఒకవేళ ఉన్న సముద్ర తీర ప్రాంతం, ఎప్పటికప్పుడు సునామీలు భూకంపాలు వచ్చే ప్రాంతం, ఇట్లాంటివి కేసెస్ ఉన్నప్పుడు వాళ్ళు దాని అభివృద్ధి కోసం ప్రత్యేక హోదాగానో లేకపోతే మరో కారణాలతోనో ఏదో అంటే దాంట్లో చాలా ఉంటాయి. మళ్ళీ జనాభా బాగా ఎక్కువ ఉండడం, లేదా గిరిజన ప్రాంతం ఎక్కువ ఉండడం, ఇట్లాంటి సందర్భాల్లో వాళ్ళు ఈ స్పెషల్ స్టేటస్ని కన్సిడర్ చేస్తారని ఎక్కడో చదివాను. సో అలా కాకుండా స్పెషల్ స్టేటస్కి ఊరికే మాకు ఇచ్చేయండి డెవలప్ అయిపోద్ది అని అంటే ఇవ్వలేరు. వాళ్ళని చూసి ఇంకోడు అరే కూటమిలో మేము కూడా ఉన్నాం కదా, ఇద్దరు ఉన్నా కూడా మాది పార్టీయే కదా, మా రాష్ట్రంకి ఏదో చేయండి అనేవాళ్ళు ఉంటారు. కాబట్టి అదొక రీజను. రెండోది ఏదైతే గైడ్లైన్స్ ఉంటాయో దాని ప్రకారమే ఇస్తారని నా అభిప్రాయం. సో మొత్తం మీద మీరు అన్నట్టు బీహార్కి సెంట్రల్ గవర్నమెంట్ నిరాకరించిందని పంపారు. దాంతో కూడా ఒక 5 రకాల రీజన్స్ ఇలాంటివే చెప్పారు. మీరు బాగా వెనకబడిన ప్రాంతం ఏం కాదు, అందుకు అలాగని మీకు బీహారు దేనికి పనికిరాని పంట భూమి కాదు, కొండలు పర్వతాలు గుట్టలు ఉన్న ప్రాంతము కాదు, అలాగని గిరిజనులు ఎక్కువ ఉన్న ప్రాంతము కాదు, ఇలా రకరకాల రీజన్స్తో ఏవో మొత్తానికి అన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు గారు అడగకపోయినా ఎవరని తెలుసు, బట్ అడగలేదుగా. అడిగి లేదనిపించుకోవడం ఎందుకు? ఇప్పుడు వాళ్ళు స్వతంత్రంగా 230 సంపాదించుకున్నారు. ఆ మిగతా 272 ఏదో సంథింగ్ దానికి మ్యాజిక్ ఫిగర్కి కావాలి. వీళ్ళు ఒక 16 మంది, వాళ్ళు ఒక 18 మంది, అలాగే మొత్తానికి జత కట్టారు. జత కట్టినప్పుడు మాట్లాడితే వెళ్ళిపోతానంటే తెగేదాకా లాక్కూడదు. అది ఈయనకి తెలుసు చంద్రబాబు నాయుడు గారికి. లాస్ట్ టైం కూడా 14లో కూడా కూటమిలో ఉన్నప్పుడు కూడా అప్పుడు పూర్తిగా వ్యతిరేకించి రెచ్చగొట్టేస్తే, అరే మీ స్పెషల్ స్టేటస్ గురించి అడగట్లేదు రాష్ట్రానికి, మేము కేంద్రం మెడల వంచి తెప్పిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఆ తర్వాత ఎంత మెడల వంచి తెప్పించారో అందరూ చూశారు. సో వీళ్ళకి అప్పుడు అంత లేదు, టీడీపీ ఎంపీలకి అంత లేదు, అంటే అంత మెజార్టీ లేదు. పైగా వాళ్ళ ఆలోచన స్పెషల్ స్టేటస్ అందరూ అడుగుతారు కదా, దీనికన్నా వెనకబడిన రాష్ట్రాలు చాలా ఉన్నాయి, మరి వాటికి ఇవ్వకుండా దీనికి కింద ఇచ్చారంటే ఎవరైనా సుప్రీంకోర్టులో కేసు వేస్తే మళ్ళీ తతంగం వీళ్ళు ఫేవర్గా వీళ్ళ పార్టీలు ఉన్నారు కాబట్టి అన్నట్టుగా అనుకుంటారు. అలాంటి సందర్భాల్లో ఇవ్వకూడదని కొన్ని ప్రామాణికంగా పెట్టుకొని ఇవ్వకూడదు సరే బీహార్కి నువ్వు అన్నారు. బీహార్కి నువ్వు అనగా చంద్రబాబు గారు అడిగిన దాఖలాలు లేవు. తక్కువ ఎంపీలు వచ్చినా కూడా ఈయనకి 2 కేంద్ర మంత్రి పదవులు వచ్చినా కూడా ఏమి అనలేదే. మళ్ళీ అదే ఆర్జేడీ వాళ్ళు తీసుకుంటే, నితీష్ గారు తీసుకుంటే మినిస్టర్ పదవులతో పాటు స్పీకర్ కూడా అడిగారు, బాగా ఒత్తిడి చేశారని. బట్ స్పీకర్ మాకుంటేనే బెటరు, తక్కువ మంది ఈసారి మెజార్టీతో ఉన్నాం కాబట్టి స్పీకర్ మాకుంటేనే బాగుంటుంది అనే ఉద్దేశంలో వాళ్ళనే పెట్టుకోవడం కూడా జరిగింది. దానికి ప్రతిపక్షాలు కూడా చాలా ఫైట్ చేశాయి, మా వాడిని కూడా పెట్టచ్చు కదా, మా వాడిని కూడా ఉంటే బాగుంటుంది. సో అవి చాలా రేర్ కేసుగా జరుగుతుంటాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి అధిష్టానానికి ఇటు నితీష్ కుమార్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని అడగడం అనేది ఎంతవరకు కరెక్ట్? అందుకే బాబు గారు అడగలే, తెలుసు. ఇప్పుడు రాష్ట్రానికి 3 కేంద్ర మంత్రి పదవులు వచ్చాయి, కానీ అందులో ఒకటి బీజేపీకి వెళ్ళింది, 2 టీడీపీకి వచ్చాయి. బట్ స్పెషల్ ప్యాకేజ్ తెప్పించుకోవాలి. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా అభివృద్ధి మీద. స్పెషల్ స్టేటస్ ఎలాగా రాదని తెలుసు, అందుకే ఊరికే ఊరగొట్టారు జగన్మోహన్ రెడ్డి గారు 2018లో 19. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళ గవర్నమెంట్ వచ్చాక తర్వాత పోనీ ఏమైనా చేశారా? ఒక్కరోజని అడిగారా? లేదు. వెళ్ళడం సైలెంట్గా వాళ్ళని వీళ్ళు కలవడం, ఏవో మంత్రాలు వచ్చేయడం, వెళ్ళడం, ఎంతసేపు ఆర్థిక మంత్రిని కలవడం, అప్పు తీసుకురావడం, జీతాలు ఇవ్వడం, ఇవన్నీ చేసేవారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో రాదని తెలిసి ఆయన చాలా చాకచక్యంగా వెళ్తున్నాడు. బట్ వేరే దానికి వెళ్ళినా కూడా నువ్వు అక్కడి నుంచి వచ్చావు కాబట్టి నీకు ఎంత ప్రాధాన్యత ఉంటుందని అంటే
లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా కూటమిలోకి వెళ్ళారనుకుందాం. ఆల్రెడీ ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళు బాబు ముందు నుంచి మేము ఉన్నాం మాకెవరు పట్టించుకుంటారు, ఆయన ఇప్పుడు వచ్చి ఆయన పట్టించుకుంటే ఎలాగని చెప్పి వాళ్ళు గొడవలు అవుతాయి. ఇక్కడున్న ఈ కేంద్ర మంత్రి హోదా కూడా అక్కడ ఉండదు కదా అక్కడికి వెళ్ళాక. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఒకవేళ మళ్ళీ లోక్సభని క్యాన్సిల్ చేశారు అనుకుందాం కాసేపు. నెక్స్ట్ అధికారులందరూ మళ్ళీ అధికారులేంటి, మినిస్టర్లు ఏంటి, ఎంపీ ఇవన్నీ మళ్ళీ సమకూర్చాలి కదా. ఇవన్నీ సమకూర్చాలంటే మళ్ళీ అయ్యే పనేనా? అందుకు తెగేదాకా లాక్కూడదు. నేను బయటికి వెళ్ళిపోతాను మీ ఎలాగైతే బీజేపీ అంటే వెళ్ళిపో. అప్పుడు మళ్ళీ వాళ్ళు ఏదో వాళ్ళ ప్లాన్ ఉంటుంది వాళ్ళకి ఆల్రెడీ. బీజేపీ వాళ్ళు అంత తక్కువ అంచనా వేయడానికి కూడా లేదు. కాబట్టి అడిగి లేదనిపించుకోవడం ఎందుకని బాబు గారు అడగలేదని నేను అనుకుంటున్నాను. అడిగినా ప్రాపర్ రీజన్స్ లేవు. ఆంధ్రప్రదేశ్ అంత వెనకబడిన రాష్ట్రం ఏం కాదు. అక్కడ రిసోర్సెస్ ఏం లేవు అనడానికి లేదు మొత్తం కొండ ప్రాంతమే ఉంది, ఇక్కడ ఎడారి ప్రాంతం ఉంది, దీనికి స్పెషల్ స్టాటస్ ఇవ్వండి అని అంటే అది కాదు కదా. ఇట్లా నైసర్గిక స్వరూపము, భౌగోళిక సమీకరణాలు ఏవైతే ఉంటాయో ఇవన్నిటిని బేర్ చేసుకొని వాళ్ళు ఇస్తారు. అవన్నీ కొంచెం ఎంతో కొంత బెటర్గా ఉన్నాయి, మంచి డెవలప్డ్ స్టేట్ కాబట్టి స్పెషల్ స్టాటస్ ఎందుకు ఇవ్వాలి? లేదా కంపెనీ వైజ్గా మీరు స్పెషల్ స్టాటస్ పెట్టుకుని వాడికి ఒక 2 ఏళ్ళ వరకు జిఎస్టీ కట్టొద్దనో, లేదంటే వాడికి స్థలం ఫ్రీగా కేటాయించడమో, ప్రభుత్వం నుంచి సహకారం అందించడం, ఇవన్నీ చేస్తే అప్పుడు కంపెనీలు వస్తాయి, లేదంటే ప్రాజెక్టులు వస్తాయి, దాని ప్రకారం డెవలప్ అవుతుంది. అంతేగాని నితీష్ గారు అడిగారని చెప్పి ఈయన ఇది అవుతారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయి కూడా చంద్రబాబు గారికి ఫోన్లు వచ్చాయని విన్నాను. ఈవెన్ థాకరే గారి నుంచి కానీ, మన స్టాలిన్ గారి నుంచి కానీ, పక్క రాష్ట్రాలు మీరు కూడా మా ఇండియా కూటమిలోకి వచ్చేయండి బాగుంటుంది. బట్ ఈయన ముందు నుంచి మాట ఇచ్చాడు, కూటమిలో వెళ్ళారు కాబట్టి కూటమితో ఉంటానని కూడా చంద్రబాబు గారు రివర్స్లో చెప్పారట. సో ఇటువంటి పరిస్థితుల్లో కూటమిలో వీళ్ళు భాగస్వామ్యం కాబట్టి పరిస్థితులు అర్థం చేసుకొని స్టెప్ బ్యాక్ అవ్వాలి. కానీ ఆ మెయిన్ కూటమి మీద బొంగులే మాకు పోతే మాకేముందంటే నీ ఎంపీలకు రావాల్సిన నిధులు రావు. ఎంపీలు ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ అవ్వరు కదా, ఇంక గొడవ పెడతాడికి ఎందుకు ఇవ్వాలి సెంట్రల్ మినిస్టర్? సో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు